పోవడం, కాగితం మీద కూడా మళ్ళీ అన్ని బ్లాంకులు గుర్తున్నాయి అందరికి మనకు. అంటే మన ఇంటికాడ కొంతమందికి వచ్చిండరు బ్లాంకులు తీసుకొని పోయి పోవడం. ఫస్ట్ ఏమి అమ్మా ఎంతమంది అమ్మా మీ ఇంట్లో అంటారు అన్నమాట. ముగ్గురు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో అంటారు. అంటే ముగ్గురు. అమ్మ కూడా వస్తుందమ్మా మీకు అంటే అవునైనా వస్తుంది. ముగ్గురు కదా ముగ్గురికి వస్తుందంట అన్నారా. ఇది కాక ఏమ్మా ఇంట్లో ముసలి పెన్షన్ వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది. ఎంతమ్మా వస్తుందంటే ఇంత 50 ఏళ్ళకే వస్తుందని చెప్పినారా 50 ఏళ్ళకి వస్తుందని. ఇది కాక 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అమ్మా ఎంతమంది ఉన్నారంటే పేపర్ తీసుకున్నా మా నేనే ఉన్నానంటది కదా, నీకు నెలకి ఇంత 18,000. మీ ఇంట్లో ఏం చేస్తారమ్మా అంటే రైతు. ఇప్పుడు ఎంత వస్తుంది 12,500. ఇది కాక మళ్ళీ 20,000 వస్తుంది చెప్పినా. ఇంట్లో ఉద్యోగం లేని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు, నెలకు 3,000. నెలకు 3,000 ఉద్యోగం లేని పిల్లలకు, రైతులకు 20,000 ఎక్స్ట్రా వచ్చేది కాక, అదేవిధంగా ఆడోళ్ళకేమో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000. అదేవిధంగా మరి పెన్షన్ వచ్చేసి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకే తగ్గింపు. ఈ విధంగా అమ్మఒడి వచ్చేసి తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏం చెప్పుకొని తిరిగిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడైనా కానీ పాలకులు అనేవాళ్ళు ఒక స్థాయికి పోయిన తర్వాత సత్యము నిజము మనమే పలకకుంటే మన ప్రజలందరికీ ఏం నేర్పించినట్లు అని. అవునా కదా? ఇప్పుడు మన దేశంలో పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎవరైనా కానీ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయము అందుతుందనే ఆశతో జీవించే వాళ్ళు ఎక్కువ. అటువంటి అమాయక జీవుల దగ్గరికి పోయి, అమాయక జనం దగ్గరికి పోయి ఇవన్నీ ఇస్తామని చెప్పి పేపర్ మీద రాసి లెక్కచారం పెట్టి సంతకాలు పెట్టి ఇంటికి ఇచ్చి ఒకసారి కాకుండా 3 సార్లు పోయి ఓట్లు వేసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తావు నాయనా నువ్వు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఏమన్నారు? ఆ రోజు సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టిస్తా అని చెప్పిన మంచి ఈ రోజు ఏమైందంటే సంపద సృష్టించేటట్టు నా చెవులు చెప్పు అంట. అన్యాయం నాయన, ఇంత అన్యాయంగా ఆ స్థాయికి పోయిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి స్థాయికి పోయిన తర్వాత ఆ వయసులో చెప్పే మాటలేనాయని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి మీ అందరి ముందు పేదవాళ్ళు ఉన్నారు కదా, అమాయకులు ఉన్నారు కదా అని చెప్పి ఆమెను మోసం చేసేది ఇది కరెక్టా అని చెప్పి. అందుకని ఈరోజు వెన్నుపోటు దినం అని చెప్పి పేరు పెట్టిండే దానికే. వెన్నుపోటు పొడిచి ఓట్లు వేయించుకొని ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మాట ఇంత అన్యాయంగా ఎక్కడే కానీ చేతులలో ప్రజలు కూడా నిజంగా ఎంత అమాయకులని. ఇది మొదటిసారి ఆయనతో మొదలెట్టి ఎన్నోసారి ఆయన 3 కాదు 4వసారి మర్చిపోతున్నారు. 4వసారి దీనికి మళ్ళా ఇట్లా ప్రజలు నమ్మేయాలని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ షూరిటీకి ఇంకో ఆయన వచ్చి గ్యారంటీ ఇస్తాడు, ఇంకో పార్టీ పెడతాడు, ఆ పార్టీ వచ్చి గ్యారంటీ ఇస్తాడు. ఆ గ్యారంటీ కాక పెద్ద మనిషి బొమ్మ పైన పెట్టుకుంటారు, అది కౌంటర్ గ్యారంటీ అని అంటారు. మళ్ళీ ఎంత అన్యాయం చూడండి. చేసే విధానం, చేసే పద్ధతి. ఇటువంటి రాజకీయాలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎవ్వరు కూడా చూసిండరని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు, ఏది వీలైతుందో అది చెప్తాము, వీలు కాని చెప్పేది. ఎందుకంటే ఏ రోజుకైనా కానీ మోసగాడు అనే పేరు మనకు వద్దే వద్దని చెప్పి చెప్పారు. ఇవన్నీ కాక స్కీములు ఏ విధంగా నీకు 15 మళ్ళీ ఎవరన్నా కనపడితే అమ్మ నీకు 18, రైతు కనపడితే నీకు 20, నోటికి ఏది వస్తే అది ఒక్కసారి ఎన్నిసార్లు చెప్పుకొని తిరిగిన మాట ఈరోజు మీ అందరూ కూడా నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు రైతుల పరిస్థితి ఏంది? ఏం నాగేశ్వరరావు రైతుల పరిస్థితి ఏమన్నా ధర ఉందా? కుర్రలు ఎంత కమ్మించినప్పుడు ఇప్పుడు ఎంత కమ్ముతున్నాం? వేరుశెనగ అప్పుడు ఎంత కమ్మింటింది ఇప్పుడు ఎంత కలుగుతున్నాం? ఎంత అన్యాయమైన పాలన,
ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చానా? ఏదన్నా కానీ మిరపకాయ పరిస్థితి చూడండి, పోయి గంపలు గంపలు వదిలిపెట్టి వస్తున్నారు. టమాటో పరిస్థితి ఏమి, గంపలు గంపలు తెంపేదాన్ని కూడా కుదరకుండా వదిలిపెట్టున్నారు. ఈరోజు ఇవన్నీ ఇచ్చేది కాక, ఈ రేట్లన్నీ ఉండేది కాక, ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసా ఇచ్చిన మాట వాస్తవ కాదే సంవత్సరం చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు అప్పు చేస్తున్నారు. ఏమిటి చేస్తున్నారు? అప్పనంగా తీసుకుపోయి అమరావతి అంటున్నారు. అవసరమా? మనం ఎక్కడైనా కానీ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మన ఊర్లు కూడా బాగుండాలని కోరుకుంటామా, లేదా మన నెత్తి మీద చేసిన అప్పు తీసుకుపోయి ఒకే చోట పెట్టాలని చెప్పి కోరుకుంటామని చెప్పి అడుగుతాం. ఎంత అధ్వానమైన పాలన, అధ్వానమైన పరిస్థితులు. ఈరోజు కరెంటు బిల్లులు ఎట్లా చెప్తానండి? కళ్ళు మిటకరించకుండా మన మానాడులో నేను చెప్పాను, తమ్ముళ్ళు ₹1 పెంచినా కరెంటు బిల్లు. పెరగలేదమ్మా? పెరగలేదు. పెరగలేదా? పెరగలే. మనవారు పెరగలే. మళ్ళీ పెరగలే. ₹100కు ₹150 అయిన మాట వాస్తవమా కాదని చెప్పి నేను అడుగుతాను. ఏమి రామకృష్ణ, అంత ధైర్యంగా ఎవరన్నా చెప్తారు ఇట్లాంటివన్నీ? నీ సర్వీసులో ఇన్నేళ్ల సర్వీసులు ఎప్పుడన్నా చూసింటివా? ₹500 బిల్లు 700, నేను ₹1 కూడా పెంచాలా అంటాను. ఇది ఇట్లుంటే స్థానిక పరిస్థితులు, డోర్ పరిస్థితులు ఒక్కసారి చూద్దాం. నిన్ననో మొన్ననో స్థానిక పాలకులు అయినారు. ఏమిటికి? జగదుర్తి కాడ ఎంఎస్ఎంఈ పార్క్ అని ఉంటుంది కదా, ఫ్యాక్టరీలు పెట్టేది. ఫ్యాక్టరీలు పెట్టే పార్క్ పోయి ఈరోజు దానికి ఓపెనింగ్. ఎంతసేపు పక్కింటి పిల్లోడిని ఎత్తుకొని మన పిల్లోడిని తిరగడమేనా? నేను చెప్పేదేనా? ఆ పార్కు అక్కడ జగదుర్తిలో పార్కు పెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? మనకు కాదు. ఆ పార్కు పెట్టాలని చెప్పి దానికి 8 కోట్ల చిల్లర శాంక్షన్ చేసేది ఎవరు? మనం కాదు. టెండర్లు జరిగినది ఎప్పుడు? మనం కాదు. దానికి శంకుస్థాపన చేసేది ఎప్పుడు? ఎన్నికల ముందర. మనం కాదు. ఏదైనా పని చేసేటప్పుడు మళ్ళీ పని చేసేటప్పుడు ఒక 6 నెలల సంవత్సరం అవుతుంది లేదా? అంతేనా? ఈరోజు పోవడం అంటే మనము ఇక్కడ పరిశ్రమలు పెట్టాలని ఆలోచన చేసి, మనము శాంక్షన్ ఇచ్చి, మనము టెండర్లు కానిచ్చి, మనము కాంట్రాక్టర్ని ఏర్పాటు చేసి మనం పని మొదలు పెట్టిస్తే ఈ రోజు పోతారు, దాన్ని ప్రారంభోత్సవం అని చెప్పి పోతారు. అందుకనే చెప్పేది ఎప్పుడు అంతే, పక్కింటి పిల్లల్ని ఎత్తుకోవడం నా పిల్లోడని చెప్పాను. ఇది ఎట్లుందంటే గంగా, మనం పిల్లోడిని కనింటాం కదా, కన్యాక చిన్నప్పటి నుంచి పెద్దగా చూసుకుంటాం కదా, తీరే కాలేజీకి పోయింటారు రెడ్డి. కాలేజీకి పోయినాక పట్టభద్రుడు అయిన తర్వాత ఏ కారణం వల్లనో మనం ఒకవేళ ఆ రోజు కాలేజీకి పోలేకపోయినాం అనుకో, పక్కింటి ఆయన చిన్నగా పోయి మేమే అని చెప్పి తీసుకొని రావడం అనమాట. అంతేకాదు. ఇది కాక మళ్ళీ ఏమంటారు తెలుసునా? ఇక్కడ నిన్ననో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమని, ఇంతకుముందు మనం ప్రశ్న ఏమడిగినాము, అయ్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇక్కడ ఉండాలి కానీ ఊరు బయటికి ఎందుకు తీసుకుపోతున్నారు? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా ఎక్కడుంటాయి? తహసీల్దార్ ఆఫీస్ పక్కన ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా ఎక్కడుంటుంది? పోలీస్ స్టేషన్ కు ట్రెజరీకి దగ్గర ఉంటారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కు పోయే వ్యక్తి డబ్బులతో సంబంధించిన విషయం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు పోయే వ్యక్తి తహసీల్దార్ ఆఫీసర్ రికార్డు సంబంధం ఉంటుంది. రిజిస్ట్రేషన్ పోయే వ్యక్తి సబ్ ట్రెజరీతో సంబంధం ఉంటుంది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళ అప్పటి నుంచి కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎప్పుడు కూడా తహసీల్దార్ ఆఫీస్ కు, ఆర్టీఓ ఆఫీస్ కు, పోలీస్ స్టేషన్ కు, ట్రెజరీస్ కు పక్కన పెట్టినారు. ఇక్కడ మేధావులు తీసుకుపోయి ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంలో పెట్టినారు. ఎందుకు? పక్కన వాళ్ళ భూమి ఉందంట. అసలు ఏమన్నా ఆలోచన విధానం అన్నా ఉంది అని చెప్పి మనం ఏమడిగినాము? పార్కులు ఉన్నాయి, ఇన్ని పార్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పార్కులన్నీ? మనకి ఎవరికన్నా తెలుసునా ఇక్కడ ఇంత ఖాళీ స్థలాలు ఉన్నాయని? అవి మళ్ళీ డ్రోన్లో ఎవరికన్నా ఐడియా ఉన్నాయి ఖాళీ స్థలాలు ఉన్నాయి? ఏడాడు ఉండే ఖాళీ స్థలాలన్నీ కొంతమంది ఆక్రమించుకుంటుంటే, కంప చెట్లు మొలుస్తుంటే, కుక్కలు పందులు తిరుగుతుంటే, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే అవన్నీ కూడా తీసేసి దాన్ని నీట్గా పార్కులు చేసి ఇక్కడ స్థానికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబాలతో పాటు ఎక్కడన్నా బయట పిల్లల్ని ఆడించుకోవాలన్నా, భార్యాభర్తలు పోవాలన్నా ఎక్కడికన్నా కానీ పార్కులు చెప్పి కడితే ఈ రోజు చిన్నగా ఒక్కొక్క పార్కు మళ్ళీ ఆక్రమణకు గురి చేస్తున్నారు. ఏమనంటే కోర్టు
అంటే మనం ఉన్నప్పుడు లేదా కోర్టు? మనం ఉన్నప్పుడు కూడా కోర్టు ఉంది కదా, కోర్టు కొత్త వచ్చింది ఇప్పుడు. అంటే మీరు కనీసము కొత్తవి చేయకుండా పాత ఏవైతే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను కూడా కాపాడలేని పరిస్థితి ఉంటే ఏమనలే పాలనలో అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారు, ఆయన ఒక ఆయన కమిషనర్ ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఆయన కమిషనర్ స్థాయి, కమిషనర్ స్థాయి అది కాదు. కమిషనర్ స్థాయి కాకుండా తెచ్చి పెట్టినారు. పెట్టిన తర్వాత ఇంత సౌమ్యుడు మున్సిపల్ చైర్మన్ ఉండగా, పురసభ ఉండగా ఒక్క మాట కూడా మీరు చెప్పేది వినిపించుకోకుండా ఈరోజు పరిపాలన చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఏమంటే ప్రభుత్వం అధికారం, అయ్యా ప్రభుత్వం అధికారం ఇచ్చిండేది మంచి పరిపాలన చేసేదానికి కానీ ఉన్న పరిపాలన చెడగొట్టేదానికి కాదని చెప్పి ఈ సభ మీద నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏ ఆఫీసర్లు అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అది నిర్వహించలేకున్నా, ప్రభుత్వ ఆస్తిని వాళ్ళు కాపాడలేకున్నా కూడా అది కూడా తప్పే. రేపొద్దున ఆ తప్పును కూడా ఖచ్చితంగా మరి చట్టపరంగా యాక్షన్ తీసుకోబడబోతుంది వాళ్ళకి. అంత కష్టపడి ఇన్ని బిల్డింగ్లు కడితే ఇదే అండి, ఇదే కన్నెదురుగుంది. కట్టిన సంవత్సరం రోజుల్లో కూడా పైన గోడలు ఇదే 2019 ముందర మనం రాకముందు ఇదే సర్కిల్ గాంధీ తాత ఎక్కడున్నాడు, ఇప్పుడు గాంధీ తాత ఎంత గౌరవంతో ఉన్నారని చెప్పి ఈరోజు మన మీద విమర్శలు, చేసిన పనులు, ఆపిన పనులు, ఇక్కడ కొండపేటకు కానీ పాతపేటకు కానీ ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉన్నారు గౌరవ ప్రజలు. మనం శాంక్షన్ ఇస్తే నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడే కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండగా ఈ కింద అండర్ బ్రిడ్జ్ కూడా ఉన్న దాఖలాలే ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. శాంక్షన్ చేస్తే కట్టేదానికి మొదలు పెడితే ఎందుకు మీరు ఆపినారని చెప్పి ఈరోజు ఈ సభ నుంచి అడుగుతా ఉన్నాం. కొండపేటలు ఎంతమంది ఉన్నారు, పాతపేటలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి పోయేదానికి అనుకూలం ఉన్న అండర్ బ్రిడ్జ్ ఎందుకు కాను మీరు కంప్లీట్ చేయడం లేదు, పూర్తి చేయడం లేదు, అసలు ఆపవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఈ వేదిక నుంచి నేను అడుగుతా. ఈరోజు ఎస్సీల కోసము బ్రహ్మాండమైన హాస్టల్ బడి ఏర్పాటు చేస్తే దాదాపు 25 కోట్లతో టెండర్లు కూడా పూర్తి చేస్తే ఇంతవరకు మొదలు పెట్టకపోగా క్యాన్సల్ ఎందుకు చేసినారని చెప్పి నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి అడుగుతా. ఈరోజు కొత్తకోట దగ్గర మన పిల్లలందరూ చక్కగా చదువుకొని ఉద్యోగాలు పొందాలని చెప్పి డ్రైవింగ్, ట్రాఫిక్ రీసెర్చ్ అని చెప్పి ఒక గొప్ప కాలేజు ఎడంపక్క ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. డోన్ కోసము అగ్రికల్చర్ కాలేజు, హార్టికల్చర్ కాలేజు శాంక్షన్ చేస్తే శాంక్షన్ అయిన కాలేజు ఎందుకు క్యాన్సల్ అయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడే రైల్వే స్టేషన్ దగ్గర అద్భుతమైన బిల్డింగ్, డోర్ ప్రజలందరూ కూడా కుటుంబాలతో పాటు పోయి ఒక మంచి హోటల్ ఉండాలని చెప్పి కడితే సంవత్సరం రోజుల నుంచి కట్టమేయకపోగా దాన్ని పేకాట క్లబ్ గా మార్చాలని చెప్పి ఆలోచన చేసే వాళ్ళు వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా. ఎంత అన్యాయం అండి. అసలు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. బేతంచెర్లలో పాండ్యం సిమెంట్ పరిశ్రమ 10-15 సంవత్సరాల నుంచి సిమెంట్ పరిశ్రమ మూతబడింటే 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉండి ఈ నిస్సహాయంగా ఏం చేయలేని పరిస్థితి ఉంటే 2019లో అధికారం వచ్చిన తర్వాత ఎంతో శ్రద్ధ పెట్టి మూతబడిన పరిశ్రమలు అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాయి మొదలు పెట్టిస్తే 3 నెలలు ఇది మూతబడి. ఎవరండి కాదు పెట్టుకున్నాం. నేను అంగడి తెరిపేయాలంటే నేను వచ్చి నీకు ఏం అవసరం ఉంది నాయన, నీ ఇబ్బంది ఏముంది నాయన, ఆ ఇబ్బంది నేను తీరుస్తా అని చెప్పి నేను తెరిపేయాలనా లేదా నీ అంగడికి నేను తాళమిస్తాను? ఏమన్నా ఆలోచన ఉంది అంటే తాళం వేసుకొని పోతే అర్థం ఏమి?
లావు గొలుసేసి చాలు అంటే అర్థం ఏమి? ఒకవేళ ఆయన తెరవాలనుకుంటే కూడా తెరచలేకుండా మీరు తాళం వేసినట్లు, అంతేనా? ఇది వీళ్ళకున్న చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధితో పాటు ఇటువంటి పరిపాలన చేస్తూ ఉంటే అసలు నిజం చెప్పాలంటే దీనికి కూడా ఒక పేరు పెట్టాలి. ఏ హామీలైతే ఎన్నికల ముందర వీళ్ళు వచ్చి ఇచ్చిపోయినారో డోర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చిన హామీలేమి సంవత్సరం అయింది కదా, ఆ హామీల మీద ఇంతవరకు మీరు సాధించినదేమి? ఒకవేళ సాధించకుంటే ఇది కూడా ఒక వెన్నపోటు అని చెప్పి అనాలా కాదని చెప్పి మిమ్మల్ని అడుగుతాం. ఎక్కడన్నా విన్నారా? ఒక పరిశ్రమ మూతపడితే ఎందుకయ్యే మూతపడింది పరిశ్రమ? మీకేమన్నా ఇబ్బందులు ఉంటే మేము సాయం చేస్తాము, మీరు పరిశ్రమ తెరవండి అని చెప్పి చెప్పాలన్నా పోయి పరిశ్రమకు తాళం వేసుకొని రావాలి. ఇది అన్యాయమైన. ఏమన్నంటే తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ లేరంట, తెలుగుదేశం వాళ్ళు పనిచేయడం లేదంట. చెప్తున్నా యాకు చక్రవర్తి అనే ఎలక్ట్రికల్ ఆయన తెలుగుదేశం అయినా కాదు, కృష్ణ వర్క్షాప్ తెలుగుదేశం కాదు, ప్రసాద్ రూపే తెలుగుదేశం కాదు, సుపర్ణ డ్రైవర్ తెలుగుదేశం కాదు, భాస్కర్ డ్రైవర్ తెలుగుదేశం కాదు, షఫీ రామిల్లు తెలుగుదేశం కాదు, సాదిక్ గ్యారేజ్ తెలుగుదేశం కాదు, వసంతరాజు సివిల్ తెలుగుదేశం కాదు, మధునాయుడు తెలుగుదేశం కాదు, శేషు డ్రైవర్ తెలుగుదేశం కాదు. తెలుగుదేశం వాళ్ళు కాదండి, లేరు ఆ తెలుగుదేశం వాళ్ళు పనిచేసే వాళ్ళు. అంటే ఎవరు వచ్చాయని చెప్తే అది ఓకే, దున్నపోతే ఏమిందంటే గాడి కట్టే. ఆడ కూర్చున్నది ఎవరు? 6 మంది కూర్చున్నారు దండలు వేసుకొని. ఎవరి 6 మంది అంటే మొత్తము పరిశ్రమలో ఉండే పూర్వం నుంచి ఉన్న ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా కోర్టు ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఒప్పుకుంటే ఆ 6 మంది మాత్రము నాకు ఇది వద్దు, నాకు ఎక్కువ కావాలన్నారు. ఎక్కువ కావాలంటే ఇది ఎన్సీఎల్టీ ఆర్డర్ అని పరిశ్రమ చెప్పింది. వీళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయినందువల్ల వాళ్ళు ఏమన్నారు? పరిశ్రమ కోర్టులోనే పెంచుకోండి అన్నారు. అంటే 40-50 మంది కార్మికులు అక్కడ కోర్టు ఆర్డర్ ప్రకారం పనిచేస్తుంటే నువ్వు ఒక్కరి 6 మంది మాత్రం నీకు సపరేట్ గా ఉంటే తెచ్చుకోకు అన్నారు. ఆ 4 కూలం చేసుకుంటే పరామర్శకు అందరూ బోలోని పోతారు. అసలు ఈ ఆలోచనతో వీళ్ళందరూ కూడా రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎటువంటి పాలన, ఎన్ని హామీలు, తల్లికి వందనం, రైతులకు డబ్బులు, కరెంటు ఛార్జీలు పెంచాం, ఉచిత బస్సు ఇచ్చానా? బస్సు ప్రతి దానికి ఫస్ట్ ఉచిత బస్సు. మన ఆడవాళ్ళంతా ఏమనుకున్నారు? బస్సు వేసుకొని యాడంటే ఆడ తిరగొచ్చులే అనుకున్నారా? ఇప్పుడు చిన్నారు వాళ్ళు ఏమనుకున్నారు? జిల్లాలోనే అంట. యాడికి పోవాలి ఇప్పుడు జిల్లాలోనే అంటే మనకు తెలీదా జిల్లాలో ఎక్కడ తిరగాలని? గ్యాస్ సిలిండర్ అంటే అందరూ ఏమనుకున్నారు? సిలిండర్ వస్తాయి ఇంటికి అనుకున్నారు. వచ్చారా సిలిండర్? అందరూ ఏమనుకున్నారు చూసిన అమాయకులు. ఇది 4వసారి మోసపోతుంది. ఏమనుకున్నారు అందరు అమాయకులు? జగనన్న ఇచ్చేది ఎట్లా ఇస్తాడులే, ఈయన వస్తే కానీ మనంతలు వస్తుంది అనుకున్నారు. అంతే వచ్చారా? అందుకని జగనన్న బాగా చెప్తున్నాడు, ఉన్న పలావు బిర్యానీ ఎలాగూ రాదు. ఇప్పటికైనా కానీ అందరు కన్ను తెలుసుకొని, ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏం తెలుసిన నాగేశ్వరం, ఎక్కడికన్నా పోని ఎక్కువ కోపంగా ఎవరుంటారు చూసిన ప్రభుత్వం మీద. చెప్పు చూద్దాం. మనం కాదు, తెలుగుదేశం వాళ్ళే. అవు ఎందుకంటే మనం ఎట్లా ఆశలు లేవు, మనకు ఏం ఆశలు లేవు కాబట్టి అయింది పోయింది మన డైవర్స్ చూసుకున్నాం. కానీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఏమనుకున్నారంటే అసలు మొదటిగా మోసమే కదా అని చెప్పి తెగ బాధపడిపోతున్నారు. 4 ఏళ్ళు ఉందా ఇంకా ప్రభుత్వం. తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా ఇట్లా ముట్టి చూడు, ఇంకాడు వస్తుంది నాయన రాదు అంటారు వాళ్ళే. మనం కూడా ఈరోజు నిజం చెప్పాలంటే మన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళని చెప్పి ఎప్పుడన్నా వివక్ష చూపించినాం. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఏ తెలుగుదేశం వాళ్ళకన్నా అమ్మఒడి రాలేదా? తెలుగుదేశం వాళ్ళకి ఎవరికన్నా కానీ రైతు భరోసా రాలేదా? తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా కానీ ఆసరా రాలేదా? తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా కానీ చేయూత రాలేదా? తెలుగుదేశం వాళ్ళకి అందరికి కూడా ఇంటికి రోడ్డు రాలేదా? తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా బడి కట్టి లేదా? తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా ఆసుపత్రి కట్టి లేదా? తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా బస్ స్టాండ్ కట్టి లేదా? తెలుగుదేశం ఇంటికాడికి నీళ్ళు లేదా? తెలుగుదేశం వాళ్ళ ఇంటికాడికి చెరువులకు నీళ్లు రాలేదా? మన ప్రభుత్వంలో జగనన్న పాలనలో ఇంటికాడికి వచ్చి పెన్షన్ ఇచ్చిన మాట వాస్తవమా కాదని చెప్పి అడుగుతా.
2019 2024 ఎన్నికలు అయిపోతానే ఏదో చాలా జరిగినట్లు పాపము అమాయకుల ఇళ్ల కాడికి వచ్చేది, కపాసులు ఇళ్ల కాడేసేది, మోటార్ సైకిల్ చించేది, సీట్లు చించేది. వాస్తవమే కాదు, ఏం తక్కువ జరిగిందండి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే విధంగా డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళందరి ఆస్తి విలువ 300 పెరుగుతూ ఉన్నారు. ఎంత అన్యాయంగా అండి! అందుకనే నాకు ఎవరో మొన్న చెప్తా ఉండే, ఇంత అనర్గళంగా అంటే అబద్ధాలు కూడా అనర్గళంగా చెప్పగలిగిన కెపాసిటీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మామూలుగా మేము ఏం చేస్తామంటే ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా అని చెప్పి ఒక ప్రమాణ స్వీకారం చేస్తాం. వీళ్ళకి ఏం పెట్టాలి తెలుసునా? ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికీ మోసం చేస్తామని చెప్పి ఎంత అన్యాయమైన పాలన అండి! ఏదేమైనా కూడా ఈ రోజు మనందరూ కూడా నిబ్బరంగా గుండె ధైర్యంతో ఉంటూ రాబోయే కాలంలో మరొక్కసారి మనకు పరిపాలన చేసేదానికి ఒక అవకాశం మన చేతుల మీదుగా మనం తెచ్చుకుంటూ బంగారట్లాంటి పరిపాలన, బంగారట్లాంటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరొక్కసారి కూడా ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా ఉండేట్టుగా చేస్తామని తెలియజేస్తూ, అందరు కూడా ఈరోజు ఎంత ఎండ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సేవ తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు గర్వంగా మేము కార్యకర్తలను మా పరిపాలన మా ప్రకారంగా జరగబోతా ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త తల ఎత్తుకొని మీరు రాజకీయాలు చేసేదానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ